श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीना उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत ఆనః శృణ్వన్నోతిభిః సీదసాదనం. భక్త మహాశయులందరికీ నమస్కారం. మహాళయ పక్షం, పితృపక్షం అని కొన్ని ప్రాంతాల్లో చెప్పుకుంటాం. ఈ యొక్క మహాళయ పక్షాలు ప్రారంభంగా ఉన్నాయి. అందువలన ఈరోజు మీకు పితృతర్పణ కార్యక్రమం ఎలా చేసుకోవాలి, సమయానికి కార్యక్రమం నిర్వహించేటువంటి గురువుగారులు దొరకనప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా చేయవలసినటువంటి ఈ మహాళయ పక్ష పితృతర్పణ కార్యక్రమాలను విధిగా నిర్వహించాలని శాస్త్రం చెబుతోంది. కేవలం 15 నిమిషాల సమయం మీరు కేటాయించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివలన వంశాభివృద్ధి కోసం మీరు 15 నిమిషాలు కేటాయిస్తే ఈ పితృతర్పణ కార్యక్రమం మీకు మీరే ఎలా చేసుకోవచ్చో ఇక్కడ నేను సవివరంగా తెలియజేస్తాను. తప్పనిసరిగా ఎన్నో కార్యక్రమాలలో మనం పాల్గొంటూ ఉంటాం. జన్మనిచ్చినటువంటి ఈ తల్లిదండ్రుల యొక్క వారి యొక్క ఆశీర్వచనం కొరకు ఈ పితృతర్పణ కార్యక్రమాలను నిర్వహించడం ఎంతైనా ఉదావహం. అటువంటి పితృతర్పణ కార్యక్రమాన్ని ఈరోజు మీ ఇంట ఉండి లేదా అనుకోని పరిస్థితుల్లో బయట ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ నదీ పరివాహ ప్రాంతాల్లో కానీ సముద్ర తీర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే ఈ యొక్క మహాళయ పక్షాలు 15 రోజులు కూడా ఈ తర్పణాలు పెద్దలకు అందివ్వాలని సవినయంగా మనవి చేస్తూ, ముందుగా మీ యొక్క సౌభాగ్యవంతుడి జీవితాన్ని ఇంకా సౌభాగ్యవంతంగా మీ యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వచనంతో మీ ఇంట్లో పిల్ల పాప కుటుంబ సభ్యులు అందరూ కూడా సర్వమానవాళి సుఖవంతంగా ఆరోగ్యవంతంగా సౌభాగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ముందుగా పితృదేవతా స్తుతిని మీకు తెలియజేస్తాను. ఇది కేవలం మహాళయపక్షం అనేటువంటి 15 రోజుల్లో కాకుండా ఈ స్తుతి ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా కూడా చదువుకుంటూ ఉంటే, కేవలం చదువుకోలేని వారు వింటూ ఉన్నా కూడా జన్యు దేవతలు అంటారు పితృదేవతలను. అంటే మనకి జన్మనిచ్చినటువంటి దేవతలు కనుక జన్యు దేవతలు అంటారు. అటువంటి పితృదేవతల యొక్క ఆశీర్వచనం పొందడం ఎంతైనా మనకి అదృష్టంగా భావించి, బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన ఈ పితృస్థుతిని ఇప్పుడు మీకు వినిపిస్తాను. అలాగే ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాకుండా ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి బాధలు, ఈతి బాధలు ఉండవు. ఎవరైనా వారి పెద్దల విషయంలో, పితరుల విషయంలో, తాత ముత్తాతల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం వారిని మనసులోకి ఆహ్వానించి చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాకుండా వారు చదివినవంటే పితృదేవతలు వారిని అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది వారికి తప్పక సిద్ధిస్తుంది. వారు చేసినటువంటి పాప కర్మలు నశించిపోతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. దైవానుగ్రహం అనుకుంటే కలుగుతుంది. కాస్త తపస్సు చేసినా, ఒక యజ్ఞం చేసినా, హోమం చేసినా కానీ పితృశాపం అంత తొందరగా పోదు. పితృదేవతల యొక్క శాపం తరతరాలుగా మనని పీడిస్తుంది. అందుచేత పితృదేవతలకు తర్పణం ఇలాంటి మహాళయపక్షం, అలాగే పుష్కరం సమయం, ఇలాంటి సమయాల్లో మనం కనుక చేయగలిగితే మనం వాటి నుండి, ఈతి బాధల నుండి మనం విముక్తులవుతాం అనడంలో సందేహం లేదని తెలియజేస్తూ, బృహద్ధ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన ఈ పితృస్తుతి ఇప్పుడు ఒకసారి విందాం. ఓం బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో
అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు. సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ. సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు, సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. నమో సదా ఆసుతోషాయ శివరూపాయ తే నమః. సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ. సులభంగా సంతోషించిన వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు. దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మాయావపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు. తీర్థస్నానతపోహోమ జపాదీన్యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః. ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగుతుందో అటువంటి మహాగురువులకు కూడా, గురువులైన పితృదేవతలకు కూడా నమస్కారములు. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధశతైః తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధయాగములతో సమానము అన్నటువంటి పితరులకు నమస్కారములని తెలియజేస్తూ ఇప్పుడు ఫలశ్రుతి. ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ. స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి వా న తస్య దుర్లభం కించిత్ సద్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్వాపి యస్థౌతి పితరం. ఇది పితృస్తుతి సమాప్తః. ఈ విధంగా మనం పితృదేవతలకు ముందు నమస్కరించి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందడం జరిగింది. ఇప్పుడు మనం మహాళయ పక్షంలో పితృతర్పణం ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మీకు సవినయంగా తెలియజేస్తూ, మహాళయ పక్షం ఈ నెల 18 నుంచి అక్టోబర్ 2 వరకు తర్పణం విధిగా నిర్వహించేటువంటి రోజులు. ఎన్ని బాధ్యతలున్నా, ఎంత మనం దైనందిన కార్యక్రమాల్లో హడావిడిగా బిజీగా తిరిగినా పితృదేవతలు ఇచ్చినటువంటి ఈ జన్మకి మనం వారికి కనీసం ఈ 15 రోజుల్లో అయినా తర్పణాన్ని వదలడం ఎంతైనా అవసరం. దయచేసి మీ యొక్క వంశాభివృద్ధి కోసం కేటాయించుకోండి, పితృతర్పణం చేయండి. దాన్ని మీకు మీరు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను తెలియజేస్తాను. ముందుగా ఆచమనం. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. పవిత్రం ధృత్వా, దర్భ పవిత్రముగా ధరించండి. దర్భపులను తీసుకొని వేళ్ళకి పెట్టుకోవడం. ఇది పవిత్రం ధృత్వా ఓం పవిత్రవంతః. ఇక్కడ పవిత్రాన్ని ధరించాలి. పవిత్రవంతః మంత్రం తెలిసిన వారు మంత్రంతో ఆ యొక్క పవిత్రాన్ని ధరించి మళ్ళీ ఆచమనం చేయండి. పునరాచమనం. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, శ్రీగోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః. భూతోచ్చాటన. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి నీటిని వాసన చూసి వెనుకకు వేసుకోండి, మీ వెనుకకు. అలాగే సాధారణ తర్పణాలకు నీరు, ప్రత్యేక తర్పణాలకు తిలలు కూడా వాసన చూసి వేయచ్చు. ఇది మహాళయ పక్షం గనక తిలలు అంటే నల్ల నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆ నీటితో కలిపి రెండు వాసన చూసి మీరు వదిలిపెట్టవచ్చు. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. ముక్కు బ్రొటన వేలు చిటికిన వేలుతో పట్టుకొని ఓం భోః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్సు వరోం అని మనసులో జపిస్తూ ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు సంకల్పం చేయండి. ఇప్పుడు నేను చదువుతున్నటువంటి ఈ యొక్క సంకల్పం హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి సిద్ధిస్తుంది. మిగతా ప్రాంతాల్లో చేసుకునే వారికి ఆయా ప్రదేశాన్ని బట్టి మీరు సంకల్పం చేసుకోవచ్చు. అక్కడ కొంచెం మారతాయి కనుక వాటిని గ్రహించి ఆ యొక్క ప్రాంతం, ఆ యొక్క పరివాహకాన్ని గుర్తిరిగి మీరు సంకల్పం చెప్పుకోండి. హైదరాబాదు బయట ఉన్నటువంటి ప్రాంతవాసులు వారి యొక్క దగ్గరలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి పురోహితుల యొక్క ఆశీర్వచనంతో వారిని సంప్రదించి ఈ యొక్క పితృతర్పణ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతైనా మంచిదని తెలియజేస్తూ ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావరోర్మధ్యదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే కృష్ణపక్షే తిథి, ఆ రోజు తిథి, వాసరే, ఆ రోజు ఏ వాసరము, శ్రీ విష్ణు నక్షత్రే, నక్షత్రం ఏ నక్షత్రం అయితే ఆ రోజు ఆ నక్షత్రం, శ్రీ విష్ణు యోగే శ్రీ విష్ణుకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ, తిథి
ఆ యొక్క తిథిని, వాసరాన్ని, నక్షత్రాన్ని చెప్పుకుంటూ అధ ప్రాచీనావీతి, ప్రాచీనావితి అనగానే మీ యొక్క ఎడమ భుజం మీద ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని కుడి భుజం మీకి మార్చుకొని అనంతరం ఈ విధంగా వెళ్ళాలి. మహాలయము పితॄణాం మాతా మహాదీనాం సర్వీకారుణ్యానాంచ అక్షయ్య పుణ్యలోకావ్యాప్యర్థం కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షో కర్తవ్య సకృన్మహాలయాఖ్యన్న శ్రాద్ధ ప్రతినిధి సద్య తిలతర్పణం కరిష్యే అని నీళ్లు వదిలిపెట్టండి. తర్వాత సవ్యం చేసుకోవాలి. సవ్యం అంటే కుడి భుజం మీద ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని తిరిగి యథాస్థానానికి, అంటే ముందు ఎడమ వైపు నుంచి కుడి భుజం పైకి వేసుకున్నారు కనుక ఇప్పుడు మళ్ళీ ఎడమ భుజం పైకి సవ్యంగా మనం మార్చుకోవాలి. సవ్యం చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఉదకాన్ని వదిలిపెట్టండి, నీటిని వదిలిపెట్టండి. ప్రాచీనావీతి, మరల ప్రాచీనావితి అంటే ఎడమ భుజం మీద నుంచి కుడి భుజం మీదకి యజ్ఞోపవీతాన్ని మార్చుకొని ముందుగా తూర్పు కొసలుగా 3 దర్భలు, వాటిపై దక్షిణ కొసలుగా 2 కూర్చలు పరిచి వాటిపై పితృదేవతలను ఓం ఆగచ్చంతు మే పితర ఇమం గృహ్ణాంతు జలాంజలిం అని చదువుతూ తిలలు వేసి ఆహ్వానించండి. మీ పితృదేవతలను ఓం ఆగచ్చంతు మే పితర ఇమం గృహ్ణాంతు జలాంజలిం అని ఆహ్వానించండి. దక్షిణముఖంగా తిరిగి ఎడమ మోకాలు క్రింద ఆంచి తర్పణం విడుస్తూ ఉంటారు. స్వధానమిస్తర్పయామి అలా అన్నప్పుడల్లా 3 సార్లు తిలోదకాన్ని అంటే నీటితో నువ్వులను పితృతీర్థముగా ఇస్తూ ఉంటారు. ఒకవేళ వారి భార్య కూడా లేనట్లయితే సవిత్నీకం అని, స్త్రీల విషయమున ఒకవేళ భర్త కూడా లేనట్లయితే సభర్తకం అని కూడా మనం చేర్చుకోవాలి. తరువాత నేను మీ యొక్క గతించిన వారి పేర్లు చదివేటప్పుడు మొదట గోత్రాన్ని, రెండవ చోట వారి పేరును చెప్పి తర్పణం విడుస్తూ ఉండాలి. అలాగే ప్రతిదానికి ముందు అస్మత్ అనే శబ్దాన్ని చేర్చుకోవడం ఉత్తమం. అదేవిధంగా బ్రాహ్మణులు వారి యొక్క పేరు, గోత్రం చెప్పుకోవడమే కాకుండా శర్మాణం అని కూడా చెప్పుకోవాలి. క్షత్రియులైతే వర్మణాం అని చెప్పుకోండి. వైశ్యులైతే గుప్తం అని చెప్పుకోవాలి. ఇతరులు ఈ 3 జాతులు కానివారు దాసం అని కూడా మార్చి వారి యొక్క గతించిన వారి పేరు, గోత్రంతో చెప్పుకోవడం ఆనవాయితీ. మళ్ళీ ప్రాచీనావితి, మళ్ళీ యొక్క ధన్యాన్ని మార్చుకొని అస్మత్పితॄణాం అక్షయ పుణ్యలోక ఫలావ్యాప్త్యర్థం కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే సకృన్మహాలయాఖ్యాన్న శ్రాద్ధ ప్రతినిధి తిలతర్పణాని. సవ్యం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కుడి భుజం నుంచి ఎడం భుజం మీకి ధన్యం మార్చుకోండి. కరిష్యే అని నీడు వదిలిపెట్టండి. సవ్యం చేసుకొని నీడు వదిలిపెట్టాలి. తర్వాత మళ్ళీ ప్రాచీనామితి చేసుకొని దక్షిణాభిముఖో భూత్వా, దక్షిణం వైపు తిరిగి కూర్చోవాలి. మీ ముఖం దక్షిణం వైపుగా చూస్తూ ఉండాలి. మొట్టమొదటిది పితరం అంటే తండ్రి పేరు చెప్పి, గోత్రం అస్మత్ గోత్రం, బ్రాహ్మణులైతే శర్మాణాం, వసురూపం, స్వధానమస్తర్పయామి. 3 సార్లు తిల తర్పణాలు జలముతో వదలండి. పితరం పేరు చెప్పుకోండి. పితరం అంటే తండ్రి పేరు. అస్మత్ గోత్రం చెప్పుకోండి. శర్మాణం బ్రాహ్మణులైతే, క్షత్రియులైతే వర్మాణం, వైశ్యులైతే గుప్తం, ఇతరులు దాసం అని తండ్రి పేరుని తగిలించుకోవాలి. తర్వాత పితామహం తాతగారు అన్నమాట. అస్మత్ అక్కడ కూడా వారి తాతగారి గోత్రం. బ్రాహ్మణులు శర్మాణం, రుద్రరూపం, స్వధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి 3 మార్లు
తిలతర్పణాలు జలముతో వదలండి. తరువాత ప్రపితామహం అంటే ముత్తాత, అస్మత్ మళ్ళీ వారి ముత్తాత గారి గోత్రం పేరు చెప్పండి. శర్మాణం తగిలించండి పేరుకి. ఆదిత్య రూపం స్వధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి 3 మార్లు తిలతర్పణాలు జలంతో వదలండి మీకు ముందున్నటువంటి పళ్ళెల్లో. తరువాత తల్లిగారు లేనట్లయితే మాతరం తల్లిగారు, గోత్రాం, దాయీం, వసురూపాం స్వధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి అని 3 మార్లు తిలముతో జలాన్ని వదలండి. తరువాత తల్లిగారి అనంతరం నానమ్మగారు, పితామహీం, నానమ్మగారి గోత్రం దాయీం, రుద్రరూపాం స్వధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి 3 మార్లు తిలతర్పణాలు జలముతో వదలండి. తరువాత ప్రపితామహీం, నానమ్మగారి అత్త, ఆవిని ప్రపితామహీం అని పిలుస్తాం. నానమ్మగారి అత్తగారి గురించి ఆవిడ గోత్రం చెప్పండి. దాయీం, ఆదిత్య రూపాం స్వధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి 3 మార్లు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత సాపత్నీ మాతరం, సవితి తల్లి అన్నమాట. ఒకవేళ సవితి తల్లి ఉంటే ఆవిడ గోత్రం దాయీం, వసురూపాం స్వధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి 3 మార్లు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత సవతి తల్లి అనంతరం మాతామహం అంటే తాత అనగా తల్లిగారి తండ్రి, తల్లిగారి తండ్రి అన్నమాట మాతామహం అంటే. వారి గోత్రం చెప్పండి. ఒకవేళ బ్రాహ్మణులైతే శర్మాణం, వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి 3 మార్లు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత మాతు పితామహం, తల్లిగారి తాత, వారి గోత్రం తెలుసుంటే శర్మాణం, రుద్రరూపం వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి 3 మార్లు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత మాతు ప్రపితామహం, తల్లి యొక్క తాతగారి తండ్రి. మనకి 3 తరాల వరకు సాధ్యమైనంత వరకు తెలిసి ఉండాలి. ఆ పైన మనకి గుర్తు ఉండదు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పి ఎక్కడైనా రాసి ఉంటే మనం తెలుసుకోవచ్చు, లేని వల్ల తెలియకపోవచ్చు. తల్లి యొక్క తాతగారి తండ్రి, సో వారి గోత్రం. అలాగే శర్మాణం, ఆదిత్య రూపం వసురూపం సుధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి 3 మార్లు తిలలు తర్పణాలు జలంతో వదలండి. 11వ పేరు మాతామహీం, అమ్మమ్మ. గోత్రాం, ఆవిడ గోత్రం చెప్పండి. దాయీం, వసురూపాం స్వధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి 3 మార్లు తిల తర్పణాలు జలంతో వదలండి. తరువాత మాతు పితామహీ, తల్లి యొక్క నానమ్మ. గోత్రాం దాయీం, రుద్రరూపాం వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి తర్పయామి 3 మార్లు తిల తర్పణాలు జలంతో వదలండి. తరువాత మాతు ప్రపితామహీం, తల్లి యొక్క నానమ్మ గారి అత్త, వారి యొక్క గోత్రం దాయీం, ఆదిత్య రూపాం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి 3 మార్లు తిల తర్పణాలు వదిలిపెట్టండి. తరువాత
ఆత్మపత్నీం భార్య, వారి యొక్క గోత్రం దాయీం వసురూపాం వసురూపం స్వధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత సుతం అంటే కుమారుడు, గోత్రం శర్మాణం వసురూపం వసురూపం సుధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి. 3 మారు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత తత్పత్నీం సోదరుని భార్య అంటే వదిన గారు, గోత్రాం దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత ఇస్తున్నది పితృవ్యాం అంటే పెదనాన్న లేదా చిన్నాన్నలు, వారి యొక్క గోత్రం శర్మాణం వసురూపం సుధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి. 3 మార్లు తిలతర్పణాలు జలంతో వదలండి. తత్పత్నీం అంటే పెద్దమ్మ కానీ చిన్నమ్మలు కానీ ఎవరైనా గతించి ఉంటే వాళ్ళ యొక్క గోత్రం దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత తత్పుత్రం పెదనాన్న చిన్నాన్న వారి కుమారుడు, వారి యొక్క గోత్రం శర్మాణం వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిల తర్పణాలు జలంతో వదలండి. తత్పత్నీం పెదనాన్న చిన్నాన్న కుమారుని భార్య, వారి యొక్క గోత్రం దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారు తిలతర్పణాలు జలంతో వదలండి. మాతులం అంటే మేనమామ తల్లి సోదరుడు, గోత్రం శర్మాణం వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మార్లు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత తత్పత్ని మేనమామ గారి భార్య, గోత్రాం వారి యొక్క గోత్రం దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత దుహితరం అంటే కుమార్తె, ఆ యొక్క గోత్రం దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత ఆత్మభగినీం సోదరి అక్క లేదా చెల్లెలు, గోత్రాం దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మార్లు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత తద్భర్తారం కూతురి భర్త లేదా అల్లుడు, తద్భర్తారం అని చెప్పి వారి యొక్క గోత్రం శర్మాణం వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మార్లు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత దౌహిత్రం కూతురి కొడుకు లేదా మనవడు, గోత్రం శర్మాణం వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మార్లు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత తత్పత్నీం కూతురు యొక్క కొడుకు భార్య, గోత్రాం దాయీం
వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత భాగినేయకం అంటే మేనల్లుడు, గోత్రం, శర్మాణం. చివరలో గోత్రం చెప్పాక పేరు చెప్పినప్పుడు దానికి బ్రాహ్మణులైతే శర్మాణం అని తగుల్చుకొని ఆ పేరుని, తరువాత వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి అని 3 మార్లు తిలతర్పణాలు వదులుతారు. తరువాత తత్పత్ని మేనల్లుడి భార్య కనుక గతించి ఉంటే ఆవిడ యొక్క గోత్రాం దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారు తిలతర్పణాలు జలంతో వదలండి. పితృభగినీం అంటే మేనత్త వారి యొక్క తండ్రి సోదరి, గోత్రాం దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మార్లు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత తద్భర్తారం మేనత్త గారి భర్త, గోత్రం శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలముతో వదలాలి. తరువాత మాతృభగినీం తల్లిగారి సోదరి, అదే పిన్నమ్మ లేదా పెద్దమ్మ, చిన్నమ్మ ఎవరైనా సరే, వారి గోత్రం దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత తద్భర్తారం తల్లి సోదరి యొక్క భర్త, వారి యొక్క గోత్రం శర్మాణం వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత జామాతరం అల్లుడు కూతురి భర్త, జామాతరం అంటారు. గోత్రం చెప్పండి. శర్మాణం వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు వదలండి. తరువాత స్నుషాం, స్నుషాం అంటే కోడలు, గోత్రాం దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలముతో వదలండి. శ్వశ్రూం అంటే, శ్వశ్రూం అంటే పిల్లనిచ్చిన మామ భార్య అంటే అత్తగారు అన్నమాట. శ్వశ్రూం అంటారు. శ్వశ్రూం అని చెప్పి గోత్రం చెప్పండి. దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలముతో వదలండి. తరువాత శాలకం అంటే బావమరిది, వారి యొక్క గోత్రం శర్మాణం వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలముతో వదలండి. తరువాత తత్పత్నీం అంటే బావమరిది గారు అనంతరం వారి భార్య, గోత్రాం దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు జలంతో వదలండి. తరువాత ఆత్మపత్నీం అంటే భార్య అయితే, గోత్రాం దాయీం వసురూపాం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు తిలతర్పణాలు వదలండి జలంతో. తరువాత గురుం, ఒకవేళ నమ్ముకున్నటువంటి జీవితాన్ని సన్మార్గంలో తీసుకువెళ్ళినటువంటి గురువులుంటే వారి యొక్క గోత్రం శర్మాణం వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. 3 మారులు
తిలతర్పణాలు జలంతో వదలండి. రిక్థినం గోత్రం శర్మాణం వసురూపం సుధానమస్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి అని 3 మారులు తిలతర్పణాలు జలముతో వదిలి పూర్తి చేయాలి. ఆ విధంగా తర్పణాలు ఇయడం జరుగుతుంది. అనంతరం ఏ బాంధవాః ఏ అన్యజన్మని బాంధవాః తే సర్వే తృప్తిమాయాంతు మాయాదత్తేన వారిణా ఆ బ్రహ్మస్తంభ పర్యంతం దేవర్షి పితృమానవాః తృప్యంతు పితరః సర్వే మాతృమాతామహాదయః అతీతకులకోటీనాం సప్తద్వీపనివాసినాం ఆ బ్రహ్మ భువనాల్లోకాదిదమస్తు విలోదకం. యజ్ఞోపవీత నిష్పీడనం. యజ్ఞోపవీతాన్ని దండలాగా చేసుకొని మెడలో వేసుకొని ముడిని నీటిలో ముంచి నేలపై పిండుతూ ఈ క్రింద విధంగా మనం చదవాలి. ఏకేదాస్మతకులే జాతాః ఆ పుత్రా గోత్రిణో మృతాః తే గృహ్ణంతు మయా దత్తం సూత్ర నిప్పిడనుదకం. నా కులములోను గోత్రమునందును పుత్రులు లేక మరణించిన వారందరూ నేను వదిలే ఈ ఉదకమును స్వీకరించెదరుగాక అని ప్రార్థించాలి. అనంతరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే శ్రీరామ రామ 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 ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ అంటూ దేవతా స్వరూపాన్ని మనం ఒకసారి ప్రార్థించి యజ్ఞోపవీతాన్ని సవ్యంగా ఆ ముడి యజ్ఞోపవీత ముళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కళ్ళగత్తుకొని సవ్యంగా మనం యథావిధిగా యజ్ఞోపవీతాన్ని ధరించాలి. స్వస్తి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ విధంగా మీ పితృదేవతల కోసం కేవలం 15 నిమిషాలంటే 15 నిమిషాల సమయం కేటాయించండి. ఈ పక్షం రోజుల్లో మీ సొంత వారి యొక్క లేదా మీ యొక్క కుటుంబంలో చనిపోయిన వారి యొక్క తిథి నాడున కానీ లేదా అక్టోబర్ 2వ తేదీ అమావాస్య దివసం అయింది ఆ రోజున కానీ తిలతర్పణం చేస్తే మీకు మీ కుటుంబాలకు మీ వంశ అభివృద్ధికి మంచిది. దీనివలన ముఖ్యంగా ఆపదలు తొలగుతాయి. పితృదేవతల యొక్క ఆశీర్వచనం వల్ల సౌభాగ్యం, పిల్లలకు అభీష్ట సిద్ధి, యశోవృద్ధి, ఆయుర్వృద్ధి కలుగుతుంది. అపమృత్యు నివారణం జరుగుతూ ఉంటుంది. అంటే తెలియకుండా జరిగేటువంటి ఎన్నో మనకి అవాంతరాలు ఈ యొక్క అపమృత్యువులు అంటాం. వాటిని కూడా ఈ యొక్క పితృదేవతలు పోగొడతారు. పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొందుదాం. ఈ పితృదేవతల ఆశీస్సులు మీకు ఎప్పుడూ కూడా లభించాలంటే ఇప్పుడు నిర్వహించినటువంటి కార్యక్రమం ప్రతి అమావాస్య నాడు మీ ఇంట సమయం ఉన్నప్పుడల్లా చేసుకోవడం చాలా ఉత్తమం అని మనకు పెద్దలు చెప్తున్నారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.